మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటు అప్రజాస్వామికమని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం అని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయారన్నారు. ధైర్యంతో ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మోడీని, అదాని ఆస్తుల ప్రస్తావన వస్తే తమ బండారం బట్టబయలవుతుందన్న దురుద్దేశంతో హుటాహుటిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమని చీకటి రోజుగా భావిస్తున్నామన్నారు. పార్లమెంట్ లో మోడీని, అదాని ఆస్తుల ప్రస్తావన వస్తే తమ బండారం బట్టబయలవుతుందన్న దురుద్దేశంతో హుటాహుటిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావిస్తున్నామన్నారు. దొంగల పేర్లు బయటికి పెడితే ఎందుకు ఇంత ఉలిక్కిపాటని మేము అడుగుతున్నాం. అంటే మోడీని, ఆదానిని ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండకూడదు, మీరు పార్లమెంట్లో కూడా రావద్దు అని పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పాతరేసి మరి మార్చి 23వ తారీఖు నాడేమో తీర్పు వచ్చింది. ఆ 23 అనేది దేశ స్వతంత్రం కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మన భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులను ఉరిదీసినటువంటి రోజు. ఆ రోజు న్యాయస్థానం ప్రజాస్వామ్య యొక్క గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారి గొంతుకు మరి నొక్కేసేటువంటి తీర్పునిచ్చినటువంటి రోజు. తెల్లారి 24వ తారీఖు నాడు కూడా, మార్చి 24వ తారీఖు నాడు వాస్తవానికి మరి అదొక హక్కుల దినం. ఆ డేని కూడా వీళ్ళు బ్లాక్ డేగా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మళ్ళీ తెల్లారి 3-4 రోజులకే బంగ్లా ఖాళీ చేయమని. ఎందుకే ఇంత కుట్ర? మరి మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు రేప్ కేసులలో, మర్డర్ కేసులలో, అమ్మాయిల అత్యాచారం కేసులలో, కోట్ల దిన్న కేసులలో ఉన్నారు. ఇవాళ అస్సాం సీఎం అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, ఇవాళ బీజేపీలో పోగానే ఆయన పునీతుడు అయిపోయాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మరి నిన్న మొన్నటి దాకా ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా వివిధ పార్టీలలో ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి పరులు, అలా పోగానే పునీతులు అయిపోయారు. ఇప్పటి వరకు కూడా దేశంలో మొత్తము ప్రతిపక్ష గవర్నమెంట్ల మీదనే ఈడీలు అవుతుంది. మరి బీజేపీ గవర్నమెంట్ మీద ఒక్కటన్నా ఎందుకు వేసుకుంటలేరు మీరు ఎంక్వైరీ? కాబట్టి రాహుల్ గాంధీ గారి మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. మోడీలందరికీ దొంగ పేర్లు ఎందుకు ఉన్నాయి, దొంగలకు అందరికీ మోడీ అనే ఎందుకు వస్తుంది పేరు అని అడిగిండు. దాన్ని ఓబీసీలను అవమానించారు. ఓబీసీలు ఎక్కడ? మోడీ చేసిన తప్పును ప్రశ్నించారు. మరి 130 కోట్ల మందిలో ఎస్సీలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. మరి వీళ్ళ సంపద అంతా దోచుకొని బయట దేశంలో దాచుకొని ఇవాళ మొత్తం వ్యవస్థనంతా రిమోట్ కంట్రోల్ లాగా పెట్టుకొని దోపిడీ చేస్తుంటే చూసుకుంటూ అన్న. అయితే దానికి కులాలను తెచ్చి పెడతారు. అసలు కులాలను కూడా చూస్తే మోడీ ఎప్పుడు బీసీ అయిందంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులాన్ని గుజరాత్లో బీసీగా చేర్చుకున్నారు. ఈ నీరవ్ మోడీ, లలిత్ మోడీ అసలు బీసీలే కదట వాళ్ళు. అంటే ఎట్లా కుట్ర చేస్తున్నారు, కులాలను అడ్డం పెట్టాలి. నిన్నటి దాకానే ఒక దిక్కు రాముని తీసుకొస్తారు. అరే రాముని మొక్కుకుందామంటే కూడా భయపడే పరిస్థితి. అరే బీజేపీ అంటారేమో అని అనేటువంటి మాట చెప్తా ఉన్నప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పినారు? కుల వ్యవస్థను నిర్మూలన చేయాలి అని ఒక మహాసభలో ప్రకటించిన తీరుకు ఈరోజు మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కులరహితమైన, వర్ణరహితమైన, వర్గరహితమైనటువంటి సమాజం నిర్మాణం కావాలని సోషల్ సెక్యులర్ రిపబ్లిక్ కంట్రీగా మనం ఏర్పాటు చేసుకుంటే దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దాని మీద నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు తోడుగా వాళ్ళు మతాల పేరు మీద దేశాన్ని విభజన చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అది ఆ ప్రియంబుల్కు విరుద్ధము. ఆ విరుద్ధమైన చర్య మీద మరి దేశద్రోహ నేర కేసు మరి మోదీ మీద పెట్టవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గ దుష్ట పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మరి రాహుల్ గాంధీ గారు దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భారత్ జోడో యాత్ర చేపట్టి, ఆ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదు, జాతీయ జెండా పట్టుకొని, ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా, ఈ స్వతంత్రం తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని రాపించిన పార్టీగా, పేటెంట్ రైట్ కలిగినటువంటి పార్టీగా, ఒక హక్కుదారైనటువంటి పార్టీగా ప్రజాస్వామ్యం తుంగలు దొక్కుపడుతున్నప్పుడు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈరోజు విజ్ఞులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు
సమస్త ప్రజానీకానికి మహిళలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యం కొని జరుగుతున్నప్పుడు ఈ అనేక సంవత్సరాలు ఆరాట పోరాట ఫలితంగా దేశానికి ప్రజాస్వామ్యం తీసుకొచ్చుకున్నాం. స్వతంత్రం రాకముందు భారతీయులందరినీ నల్ల కుక్కలని హీనాతిహీనమైనటువంటి బానిస బతుకులాలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరి దేశ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఆ దేశ స్వాతంత్రం ఇవాళ తుంగలు దొక్కబడుతున్నప్పుడు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. దానికి ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉండి మరి ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ములుగులో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆలోచన చేయండి. ఈ ప్రజాస్వామ్యం నాశనం చేయబడుతుంది. కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, వర్ణాల పేరు మీద విభజన జరుగుతూ ఉంది. మరొకసారి మనువాదాన్ని తీసుకొచ్చి మన మీద తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనువాదాన్ని మనం తిరస్కరించవలసిన